విశాఖ నగరానికి కరువు వచ్చిందా? విశాఖలో చూసుకుంటే ఇప్పుడు రోజు తప్పి రోజు కొన్ని గ్రామాలకు కొన్ని కాలనీలకు నీరు వస్తుంది. కొన్ని చోట్ల చూసుకుంటే గంట రావాల్సిన వీధి కుళాయి చూసుకుంటే 20 నిమిషాలు కూడా రావడం చాలా కష్టంగా ఉంది. అయితే ఈ దశలో ఆర్టీవీ వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళింది. ఆ రకంగా చూసుకుంటే ఆరిలోవ, గాజువాక, అలాగే గంభీరం రిజర్వాయర్కి దగ్గరలో ఉన్న మధురవాడ లాంటి ప్రాంతంలో కూడా కరువు వచ్చింది. ఇక చూసుకుంటే ముడుసల్లో రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ ఆనుకుని ఉన్న ఆరిలోవలో చూసుకుంటే గత 2 రోజులుగా కూడా నీరు అందక ఇబ్బంది పడిన పరిస్థితి. దీనికి సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడడానికి సామాజికవేత్త బులిశెట్టి సత్య నా మాటలు విన్నారు కదా. ఒక రకంగా వైజాగ్ కరువు వచ్చింది అన్న పదంలో ఏమైనా తప్ప అనిపిస్తుంది అంటే కరువు మనమే తెచ్చుకున్నాం. అదే వైజాగ్ చాలా సిరి సంపదలతో తొలదిగే ప్లేస్. ఇక్కడ ఏంటంటే మనకి ఒక బ్యాక్ వాటర్స్ ఉండేవి. మనం పోర్ట్ వేర్ హౌసెస్ అని చెప్పేసి కట్టేసి ఉప్పు డేర్ అంతా కూడా ఎత్తి చేసి అక్కడ కట్టేసాం. పొద్దున ఎప్పుడైనా సముద్రం ఉప్పున వచ్చింది అనుకోండి, ముందు లాసెన్స్ బే ఎంఈపీ కాలనీ ఇటువైపు వచ్చేస్తుంది. ఇదివరకు ఏంటంటే 80,000 ఎకరాల లోపలికి గాజు వరకు ఉప్పు డేర్ ఉంటుంది. ఉప్పు డేర్ లేదు, అన్ని హై రైజ్ వేర్ హౌసెస్ వచ్చేసింది. ఇప్పుడు విశాఖపట్నం సంబంధించి ఏంటంటే మీరు ఇది కరెక్ట్ గా కనబడుతుందని చూస్తే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చిన ఏరియా ఇది. సింహాచలం నుంచి వెళ్లే దారులు ఇటు నుంచి వెళ్తాయి. ముడుసల రిజర్వాయర్ ఇక్కడ ఉంది. ఇది కంబాలకొండ నుంచి వచ్చింది. ఈ కంబాలకొండ నుంచి వచ్చే దారులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు ముడుసల నుంచి వచ్చిన సింహాచలం కొండ మీద నుంచి వచ్చిన దాన్ని కూడా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మీరు ఇవాళ వెళ్తే ముడుసల నీరు లేదు. ఇదే ముడుసలకి మేము ఒక 8 ఏళ్ల క్రితం రాజేంద్ర సింగ్ నేను వెళ్ళినప్పుడు, ఇప్పుడు సృజన ఉండేది కమిషనర్ గా, ఆవిడకి చెప్పి అమ్మ ఈ రిజర్వాయర్ నిండాలంటే ఈ కొండ నుంచి నీరు రావాలని చెప్పి ఈ మ్యాప్ చూపించడం జరిగిందండి ఆవిడకి. ఈ మ్యాప్ ప్రెజెంట్ చేసిన తర్వాత ఇవి కంబాలకొండ నుంచి వచ్చే దారులు, ఇవి సింహాచలం నుంచి వచ్చే దారులు, వీటిని ప్రొటెక్ట్ చేస్తే తప్ప కుదరదని చెప్పిన తర్వాత ఆవిడ చేయడం జరిగింది. దానివల్ల ఇందులో నీరు వచ్చింది. అయితే మళ్ళీ నీటిని ఇటు అటు 2 వైపులా కట్ చేసి ఇప్పుడు గుడిసెలో ఎండిపోవడానికి కేవలం మానవ తప్పిదం మాత్రమే కారణం, వేరే దీనిలో. కాబట్టి దీన్ని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఇది చూస్తే ఇది కంబాలకొండ రిజర్వాయర్ అండి. ఈ కంబాలకొండ రిజర్వాయర్ కి ఇది సింహాచలం హిల్, ఈ సింహాచలం హిల్ ఇదేమో మీరు కైలాసగిరి. సో ఈ ఏరియాలో ఈ ఎల్లో లైన్ ఏమో 1 కిలోమీటర్స్ రేడియస్, ఈ రెడ్ లైన్ ఏమో 10 కిలోమీటర్స్ రేడియస్. 10 కిలోమీటర్స్ వరకు ఏ ఇండస్ట్రీ ఉండకూడదని చెప్పి మన పర్యావరణ చట్టాలు, వైల్డ్ లైఫ్ చట్టాలు చెప్తున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి 10 కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి కాలుష్యం చెందే కార్యక్రమాలు ఇండస్ట్రీస్ కానీ, వేడిని చిమ్మే ఇండస్ట్రీస్ కానీ ఉండకూడదు. అందులో ధ్వని బేసిక్ గా ధ్వని కాలుష్యం వల్ల, ధ్వని ప్రాబ్లం వల్ల అమెరికాలో బీస్ అన్ని చచ్చిపోతున్నాయి, తేనెటీగలు చచ్చిపోతున్నాయి, పశువులకి ఎదరావడం లేదు, మనుషులు ఇబ్బంది పడుతున్నారని ఆల్రెడీ గొడవ నడుస్తుంది. ఇప్పుడు అటువంటిది మనం ఏం చేసామంటే విత్ ఇన్ 1 కిలోమీటర్లో ఒక సెంటర్ ఇచ్చాం, విత్ ఇన్ 3 కిలోమీటర్స్ ఇంకో డేటా సెంటర్ ఇచ్చాం. కాబట్టి 2 కూడా 100% ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. ఓకే సార్, అదే మీరు అట్లా ఒకసారి చూపించారు కదా ఇక్కడ పరిస్థితి. అంటే ఇంకా డేటా సెంటర్ యాక్టివిటీ ఇంకా మొదలవ్వలేదు. యాక్టివిటీ మొదలవ్వక ముందే రిజర్వాయర్ అంటే బేసిక్ గా రిజర్వాయర్ ఎండిపోవడానికి 2 కారణాలండి. ఇటువైపు రోడ్లు కన్స్ట్రక్షన్స్, రకరకాల కన్స్ట్రక్షన్స్ వల్ల ఇటు నుంచి వచ్చి స్ట్రీమ్స్ ఆగిపోయిన స్ట్రీమ్ ఆగిపోయింది. ఈ కొండ మీద నుంచి వచ్చే స్ట్రీమ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ డిస్టర్బ్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు డిస్టర్బ్ చేయకపోతే నిన్న మొన్న పడిన వర్షానికి రిజర్వాయర్ లో కొంత నీరు వచ్చేది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే రిజర్వాయర్కి వెళ్ళే ఛానల్స్ మూసేస్తే మరి రిజర్వాయర్ మీరు అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. గంభీరంపేట కూడా సేమ్ పరిస్థితి. ఇప్పుడు విశాఖపట్నంలో నీరు లేదు, టౌన్ రిజర్వాయర్ లో నీరు లేదు, ముడుసలో నీరు లేదు, గంభీరంపేటలో నీరు ఉండదు. ఏమంటే పోలవరం వస్తుందంటారు మన ఎంపీ గారు. పోలవరం వస్తుంది కానీ పోలవరం దీని గురించి కట్టలేదు కదా. పోలవరం దేని గురించి కట్టారో దాని గురించి వాడండి. పోలవరంలో ఉన్న నీటిని ఎంతవరకు ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు, ఈ డేటా సెంటర్స్ కింద కట్టలేదు కదా. ముఖ్యంగా మనం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కర్ణాటకతో నీటి యుద్ధాలు చేస్తున్నాం, కృష్ణా నదుల జలాల గురించి, గోదావరి నది జలాల గురించి. అటువంటిది మనం పోయి డేటా సెంటర్లకు 2 బాబు రెడ్ కార్పెట్ పరచడం అంటే అది ప్రజల గురించి కాదు, పర్యావరణం గురించి కాదు, అది వేరే ఆశల గురించి, వేరే ఆలోచనల గురించి చేస్తున్న కార్యక్రమం. ఓకే, మీరు మానవ తప్పిదం అనే ఒక పదం వాడారు. అంటే మానవ తప్పిదం అంటే ఇక్కడ లోకల్ పీపుల్, అంటే ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ తప్పిదం అంటారా? ప్రభుత్వ అధికారులు, అధికారులు, రాజకీయ నాయకులు. మానవ తప్పిదం లోపల నివాసితులు కూడా. ఎందుకంటే మీ ఎదుర్కొంటే తప్పు జరుగుతున్నప్పుడు మీరు తిరగబడడం వల్ల ఈ ముడుసర్లలో ఇబ్బంది వచ్చింది. ఎందుకు ముడుసర్లో ప్రాంత ప్రజలు ఎందుకు వెళ్ళడం లేదు? రాకపోతే కాకినాడలో మడడోళ్ళకి ఇబ్బంది వచ్చింది, నేను ఎందుకు కేసు ఫైల్ చేయాలి?
అలాగే అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి నేను వెళ్ళి ఎందుకు చేయాలి, నాకు అక్కడ గజం భూమి లేదు కదా. బేసిక్ ఏంటంటే ఎవడో చేస్తాడు మనకెందుకులే అనే నిర్లిప్త ధోరణి ప్రజలకి అనిపించాలి. యాక్చువల్గా ఏంటంటే ప్రజలు చేసిన తప్పు ఏంటంటే ఆ నిర్లిప్త ధోరణి. ఈ అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు వ్యాపార ధోరణి. ఓకే, మొత్తానికి సొల్యూషన్ దీనికి ఏమంటారు? ఇప్పుడు ముడుసర్లో రిజర్వాయర్ అంటే మీరు చెప్పిన డేటా సెంటర్ కావచ్చు, లేక పైనుంచి వచ్చే నీటిని అడ్డంగా అంటే రాకుండా ఉండే అడ్డుకట్ట వేసే పరిస్థితి వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్. అంటే మీరే చెప్తున్నారు గడిచిన 3 రోజులుగా చాలా వర్షం కురుస్తుంది, అయినప్పుడు కూడా రాని పరిస్థితి. ఈ యువత ఎలాంటి టీషర్ట్స్ తీసుకొని ఐసే నో టు డేటా సెంటర్ అని కానీ, లేదంటే ఎవ్రీ వన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని కానీ, మై సిటీ మై ఎన్విరాన్మెంట్ అని కానీ, ఇలాగ డెఫినెట్ గా వెళ్ళాలి. ఇవన్నీ కూడా చూడండి, ప్రొటెక్ట్ అవర్ కోస్ట్ లైన్ అని. ఇది యువత వేసుకొని ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళి ఉద్యమాలు చేయకల్లా ప్రతి ఒక్కరు టీ షర్ట్ వేసుకొని వెళ్ళాడు అనుకోండి, ఇంటిమేషన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఎక్కువ మంది కుర్రోళ్ళు వెళ్తున్నారు టీ షర్ట్లు వేసుకొని, 100 రూపాయలు టీ షర్ట్ వేసుకొని వెళ్తారు, చేస్తారు. ప్రజలు ఉద్యమం చేస్తే గానీ ఆగదండి. ప్రజలు ఉద్యమం చేయాలి, ఉద్యమంలో భాగస్వామ్యం అవుతారు. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినప్పుడు విశాఖపట్నంలో కూడా వస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఈరోజు సామాజికవేత్త సత్య గారి మాటలు బట్టి మనం చూసుకుంటే, ఏదైతే సింహాచలం కొండపై కురిసే వర్షం రిజర్వాయర్కి రాకుండా అక్కడ రోడ్డుకి అడ్డంగా ఉన్న పరిస్థితి, ఇకపోతే ఎగువ నుంచి కంబాలకొండ నుంచి వచ్చే నీరు కూడా, వీటన్నిటి కూడా ఒక కారణం ఈ రిజర్వాయర్ ఎండిపోవడం అన్నది ఆయన చెప్పే మాటలో ఒకటి. మరోవైపు చూసుకుంటే ఋతుపవనాలు, ఆ ఋతుపవనాలకు సంబంధించి నైరుతి ఋతుపవనాల రాకలో కొంత బ్రేక్ ఏర్పడింది. ఆ బ్రేక్ కూడా ఒక కారణం. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు విశాఖ నగరానికి మాత్రం నీటి కొరత, కరువు వచ్చిందన్న మాట మాత్రం వాస్తవాన్ని మనకి స్పష్టమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖ.